వైసీపీ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో కొడాలి నాని టాప్లో ఉంటారు. చంద్రబాబును టీడీపీని ఆడుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా. చంద్రబాబు కౌంటర్ ఇవ్వాలంటే ముందుగా మైక్ ముందు కనిపించేది కొడాలి నాని. ఇక చంద్రబాబును తిట్టడంలో కొడాలి నానికి పోటీ అనిపించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత వైసీపీలో చేరారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇక ఈ ఎన్నికల ముందు ఈ ఇద్దరు చేసిన హడావుడు అంతా ఇంత కాదు. యుద్ధానికి సిద్ధం అంటూ సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండా పోయారు. పోలింగ్ రోజు ఫ్యామిలీతో కలిసి ఓటేసేటప్పుడు కనిపించిన కొడాలి నాని ఆ తరువాత మీడియాకు చిక్కనే లేదు. పోలింగ్ తర్వాత చాలా చోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు జరిగాయి. రాష్ట్రం రగిలిపోతోంది. ఇలాంటి సమయంలో కొడాలి నాని కనిపించకపోవడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా మీడియాకు చిక్కడం లేదు. నాని, వంశీ మంచి స్నేహితులు. ఇద్దరూ ఇప్పుడు మీడియా ముందు కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది. ఓటమి ఖాయమని ఇద్దరికీ అర్థమైందని, అందుకే ఇప్పటి నుంచే దూరంగా ఉండడం మొదలుపెట్టారని టీడీపీ మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఇద్దరే కాదు, వైసీపీలో జగన్ తర్వాత సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉండే విజయసాయి కూడా పోలింగ్ తర్వాత కనిపించడం మానేశారు. చంద్రబాబు, పవన్ను ప్రతిసారి టార్గెట్ చేసి ఈ ముగ్గురికి ఓటమి ఖాయం అని అర్థమైందని టీడీపీ సపోర్టర్లు రెచ్చిపోతున్నారు. సరే, ఇదంతా ఎలా ఉన్నా గుడివాడలో ఈసారి టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. కొడాలికి పోటీగా వెనిగండ్ల రాము బరిలో ఉండగా గన్నవరంలో వంశీని యార్లగడ్డ ఢీకొడుతున్నారు. వంశీ, నాని కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లారని, 2-3 రోజుల్లో వస్తారని, అప్పుడుంటుంది అసలాట అంటూ వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరూ కనిపించకపోవడంతో రాజకీయం కాస్త చప్పగా ఉంది బాస్ అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.